ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి దినం యేసు ప్రభు మన కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి మానవుడిగా అవతరించినటువంటి ఈ యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. యేసు ప్రభు యొక్క మరి దీవెనలు, ఆయన యొక్క ప్రేమ, శాంతి, సమాధానం, ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనం ఎంతో సంతోషంగా అందరూ మరి గుడికి వెళ్ళాము, దేవుని స్తుతించాము, ఆరాధించాము, మరి ఎంతో చక్కగా పాటలు పాడి ప్రభుని మహిమపరిచాము కదా. ఎంతో సంతోషం. ఈ సంతోషాన్ని మనకిచ్చింది ఎవరండి? యేసు ప్రభు యొక్క రాక. ఆయన రాక సర్వ మానవాళికి సంతోషాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దూతలు ఆ గొల్లలతో సందేశాన్ని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు పలికిన మాట, సర్వలోకానికి సంతోషకరమైన సువర్తమానమును నేను ఈరోజు మీకోసం తీసుకొచ్చాను. నేడు దావీదు నగరములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషకరమైన సువర్తమానం. సంతోషం అంటే ఎందుకు సంతోషం? దేవుడే మానవుల మధ్యలో నివసించడానికి దిగి వచ్చాడు. మోషే కాలంలో మనం చూసినట్లయితే దేవుడు గుడారం వేయమని చెప్పాడు, ప్రత్యక్ష గుడారం. మరి ఆ యొక్క మందసాన్ని తయారు చేయమని, ఆ మందసంలో మరి మందసం మీద కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. ఆయన సన్నిధి దిగి వచ్చేది, ఆయన మాట్లాడేవాడు. మరి ఆ యొక్క మందసాన్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడ వాళ్ళకి విజయం కలిగేది. అంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడనే ఒక అనుభూతి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో నివసించాలని ఎంతో ఆశించారు. అయితే ప్రియులారా, అది ఒక ఛాయాచిత్రమే. కానీ మనం ఈ యొక్క కొత్త నిబంధనను చూసినట్లయితే యేసు ప్రభు రాక అంటే దేవుడు మానవుడిగా మన మధ్యలో ఆయన నివసించాడు, శరీరధారిగా. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యలో నివసించాడు. వాక్య రూపమైనటువంటి ఆ కుమారుడు యేసు ప్రభువుగా శరీరధారిగా ఈ లోకంలో అవతరించారు. అయితే ఆయన ఎందుకు వచ్చారు? ఈ యొక్క మానవాళిని, నిన్ను నన్ను రక్షించడానికి, దేని నుండి రక్షించడానికి, మరి మనల్ని పాపం నుండి రక్షించడానికి, శాపం నుండి రక్షించడానికి సాతానుడు మోసం చేసి మానవాళిని దేవుడి నుండి దూరం చేశాడు. పిల్లలు మళ్ళీ ఆ దూరం అయిపోయిన మనుషులందరినీ మనల్ని దేవునితో ఐక్యపరచడానికి ఆయన మరి మన దగ్గరికి ఆయన రావడం జరిగింది. సో మనలందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం. పరలోకానికి రావడానికి, తండ్రి దగ్గరికి రావడానికి మీరు ఇంకా ఏ విధంగా కూడా రాలేరు. నా ద్వారానే తప్ప ఇంకెవ్వరు కూడా తండ్రిని చూడలేరు, తండ్రి దగ్గరికి రాలేరు. ఆ మార్గం ఆయనకే తెలుసు, ఆయనే మార్గము. సో అందుకే ఆయన తన ద్వారా, తనలో మనందరినీ చేర్చుకొని తన రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేసి, మన పాపాలను శుద్ధి చేసి, మనల్ని పరిశుద్ధపరిచి, పరిశుద్ధాత్మతో మనల్ని నింపి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు మనలో ఉన్న భయాలను తొలగించడానికి యేసే వచ్చారు. అందుకే ఆయన జకర్యాతో అన్నారు, భయపడొద్దు అని. మరి మరియతో అన్నారు, భయపడొద్దు అని. ఈ యొక్క గొల్లలతో కూడా ఆయన అంటున్నారు, భయపడొద్దు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎస్, వీ హ్యావ్ ఎ సేవియర్ with us to save us, to heal us, to lead us, my dear brother, my dear sister. We have Father with us. We are not alone, we are not orphans. మనం అనాథలము కాదు, మనం ఒంటరి వాళ్ళం కాదు. పరలోకాన్ని, భూలోకాన్ని, సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఎందుకనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు, మనల్ని దీవించడానికి, మనతో ఉండడానికి,
మనల్ని ఈ లోకానికి వెలుగుగా మార్చడానికి, ఈ జీవిత కాలం అంతా మనల్ని నడిపించడానికి యేసయ్య వచ్చారు. నా ప్రియమైన సహోదరి సోదర, ఆయన ఎంతో ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు, మన్నించాడు. మన తప్పులని, పాపులను మన్నించాడు. నశించిన తనని వెదకి రక్షించడానికి నేను వచ్చానని లూకాసు వార్త 19:10 ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, మరి ఆ యొక్క శుభవార్త తెలియగానే గొల్లలందరూ పరిగెత్తుకుంటూ ప్రభుని చూడడానికి వెళ్ళారు, ఆ ప్రభుని దర్శించారు. అందుకే మనం దేవాలయానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడ మనం దేవుని దర్శించగలం, దేవుని సన్నిధిని అనుభవించగలం. క్రిస్మస్ పండుగ రోజు మనం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి చాలామంది పండుగ రోజు మాత్రం వెళ్తారు, తర్వాత సంవత్సరం అంతా ఇంట్లోనే ఉంటారు. అలా చేయకూడదు పిల్లలు. మనం ప్రతిరోజు కూడా క్రిస్మసే. యేసు ప్రభు ప్రతిరోజు జన్మిస్తున్నారు. ఆయన మన హృదయంలో వచ్చారంటే ఆయన మన హృదయంలో పుట్టినట్టే. యేసు ప్రభు ఆనాడు బెత్లెహేంలో పుట్టాడు, కానీ ఈరోజు ఆయన నీ హృదయంలో, నా హృదయంలో జన్మించాలని ఆశిస్తున్నాడు. ఆయన నా హృదయంలో పుట్టాడు, మరి నీ హృదయంలో యేసయ్య పుట్టారా? యేసయ్య నీ హృదయంలో ఉన్న అనుభవం నీకు ఉందా? ఈరోజు అలా లేనట్లయితే ప్రభుని అడుగు, యేసయ్య నా హృదయంలో మీరు జన్మించండి. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభు మీరు నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను. చూడండి, ఆనాడు జ్ఞానులు వచ్చారు, 3 జ్ఞానులు ఎంతో దూరం ప్రయాణం చేసి ప్రయాసపడి ప్రభు దగ్గరకు వచ్చారు. మరి వారు బంగారము, గోడము, సాంబ్రాణి, విలువైన కానుకలు అర్పించారు. ఆ కానుకలు అర్పించి ప్రభుని ఆరాధించారు. ప్రియులారా, మనం కూడా మనం దేవునికి విలువైనది ఇవ్వాలి. విలువైన మన జీవితం, మన హృదయం, విలువైన మరి సమయము, మరి దేవుడు మనకి ఏదైతే విలువైనది ఇచ్చారో అది మనం దేవునికి అర్పించాలి, దేవుని ఆరాధించాలి. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనం ప్రేమించాలి. పిల్లరా, ప్రభుని సేవించాలి. అదే క్రిస్మస్. క్రిస్మస్లో మరి ఎక్కువ మంది ప్రజలు లేరు. మరియా, యోసేపు, మరి శిశువు బాల యేసు, గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. అక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి. ఎంతోమంది లేరు పిల్లరా. ఈరోజు మన కుటుంబంలో కూడా ఎంతోమంది లేకపోవచ్చు, మనతో ఎంతోమంది నిలబడకపోవచ్చు, ఎంతోమంది సపోర్ట్ మనకు లేకపోవచ్చు. కానీ పరలోకం నుండి తండ్రి మనతో ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, వేలాది దూతలు మనతో ఉన్నారు. పిల్లలు, పరలోకమే మనతో ఉంది. ఆ మొదటి క్రిస్మస్ జరిగిన సమయంలో అక్కడ ఏమీ లేదు, ఒక చిన్న పాక, చలి, మరి ఒక దుర్వాసన ఉంది అక్కడ. కానీ అక్కడికి యేసయ్య అన్నీ తీసుకొచ్చాడు. బంగారం తీసుకొచ్చాడు, బోలము, సువాసన, మరి సాంబ్రాణి, ఆ స్థలం అంతా పరిశుద్ధపరిచాడు. అంటే యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి అన్నీ వచ్చేస్తాయి అనమాట. యేసయ్య నీలో ఉంటే నీలోకి అన్నీ వచ్చేస్తాయి. నీకు కావాల్సినవి అన్నీ నీ దగ్గరకు వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నీలో యేసు ప్రభు ఉంటే, యేసయ్య జన్మిస్తే గొప్ప గొప్ప వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా మారుస్తాడు. సో అలాంటి ఒక వెలుగైన క్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్, ఆనందకరమైన సువాసనతో కూడిన క్రిస్మస్ ఈ సంవత్సరం జరుపుకోవాలని నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన మీకోసం, మీ ఫ్యామిలీ కోసం చేయాలని ఆశిస్తున్నాను. పిల్లరా, మహాగరుడ, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, అయా వాక్య రూపంలో ఉన్న దేవ, శరీరధారిగా మరి ఈ లోకంలో అవతరించావయ్యా. తల్లి మరియ గర్భంలో యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం, తండ్రి దేవా నీకు స్తోత్రం. నాయనా, మమ్మల్ని రక్షించడానికి, మీ దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి, మమ్మల్ని నీతో ఐక్యంచడానికి తండ్రి మీ కుమారుడైన యేసు ప్రభుని మా కోసం పంపించావు. నీకు వందనాలు తండ్రి. నీతో మాట్లాడే కృపను మాకు ఇచ్చావు నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, నీ రూపాన్ని మేము యేసయ్య ద్వారా చూసే కృపనిచ్చావు తండ్రి. స్తోత్రం. యేసయ్య, మీరు మా కొరకు జన్మించినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ఇదిగో ప్రభా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబం కోసం నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన. అయా చెప్పలేని సంతోషం వారి హృదయాలలో, కుటుంబాలలో దయచేయండి. సమృద్ధిని దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. ఎవరైతే ఇంకా పాపాలలో ఉన్నారో ఆ పాపాల నుంచి విడుదల దయచేయండి, శాపాల నుంచి విడుదల దయచేయండి, అంధకారం నుంచి, ఆయన చీకటి క్రియల నుంచి విడుదల దయచేసి నిజమైన క్రిస్మస్
కాంతులు, నిజమైన క్రిస్మస్ సంతోషం ప్రతి బిడ్డ హృదయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతమంది హృదయాలలో మీరు జన్మించలేదు, వారి హృదయాలలో మీరు జన్మించండి ప్రభా. అయా వారి హృదయాలు తెరవబడను కాక. స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడమని, ఈ క్రిస్మస్ పండుగ మా అందరికీ ఒక సంతోషకరమైన పండుగగా మారను కాక. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా కుటుంబం తరపున, మా యొక్క షాలోమ్ మినిస్ట్రీ తరపున ప్రియులారా మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I wish you all of you a happy Christmas, Merry Christmas, wonderful Christmas. Thank you. God bless you. Shalom.